Hi students, hi friends, I am Gauri Shankar. You are watching Learn English with G Smart YouTube channel. Advanced spoken English లో భాగంగా మనం ఈరోజు డే 12కి వస్తామండి. డే 12 ఏంటంటే ఆల్రెడీ మనం నేర్చుకుంది కెన్, కానీ దానికి అడ్వాన్స్డ్ కెన్ బి అండ్ కెన్ బి ప్లస్ V4 అంటే కెన్ బి ఫర్ ఇంగ్ ఫామ్ మాట, వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం కదా, సో అది మాట. సో ఈ మూడు స్ట్రక్చర్స్ ఒకేసారి మనం ఏ విధంగా నేర్చుకోవాలి, డిఫరెన్స్ ఏంటనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. కెన్ అంటే చేయగలను, ఆల్రెడీ మనకు తెలుసు. మన యొక్క ఎబిలిటీ అవ్వచ్చు, లేదంటే ఇతరుల యొక్క ఎబిలిటీ అవ్వచ్చు, ఆమె ఎబిలిటీ అవ్వచ్చు, అతని యొక్క ఎబిలిటీ అవ్వచ్చు, వారి ఎబిలిటీ అవ్వచ్చు, ఎవరిదైనా సరే ఎబిలిటీ అంటే ఏంటంటే సామర్థ్యం, వారి యొక్క సామర్థ్యం గురించి ఈ కెన్ అనేది తెలియజేస్తుంది. కెన్ బి అంటే ఉండుట, కెన్ బి అంటే ఉండగలను. సో నేనైతే ఉండగలను, నువ్వు ఉండగలవు, ఆమె ఉండగలడు, అతడు ఉండగలడు. సో ఇలా ఉండగలడు గురించి మనకి కెన్ బి అనేది వాడతాం అంటగా. ఈ బి అనేది వాడితే మనకు ఉండగలము అని అర్థం మాట. కెన్ బి ప్లస్ V4 అంటే ఇంక్ ఫామ్ అండి. వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయడం వల్ల అది మనకి V4 అవుతుందన్నమాట, ఇంక్ ఫాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కెన్ బి ప్లస్ ఇంక్ ఫామ్ అంటే ఏంటంటే చేస్తూ ఉండగలను, ఇక్కడ ఉండగలను, ఇక్కడ చేస్తూ ఉండగలను, ఇక్కడ చేయగలను, అంతేనండి. ఈ మూడు డిఫరెన్స్ వస్తే మీకు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లో అనేది కెన్ అనేది ఏ విధంగా సరే మీరు యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడులాగా 10 వెబ్స్ తీసుకున్నాను. సో ముందు ఆ 10 వెబ్స్ ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఒకసారి ఈ మూడు డిఫరెన్స్ చెప్తాను. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా అవి ఈజీగా వస్తాయి. చూడండి, ఐ కెన్ డూ దట్ వర్క్, నేను ఆ పని చేయగలను. కెన్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని చేయగలనా? ఐ కాంట్ డూ దట్ వర్క్, నేను ఆ పని చేయలేను. కాంట్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని చేయలేనా? నేను ఆ పని చేయలేనా? వై కాంట్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని ఎందుకు చేయలేను? వేర్ డూ, చూడండి, వేర్ కెన్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని ఎక్కడ చేయగలను? హౌ కెన్ ఐ డూ దట్ వర్క్, నేను ఆ పని ఎలా చేయగలను? వెన్ కెన్ ఐ డూ దట్ వర్క్, నేను ఎప్పుడు ఆ పని చేయగలను? ఇలా మనం ఇక్కడ ఈ కెన్ ముందు తీసుకొచ్చి క్వశ్చన్ ఫార్మ్స్ అయితే చాలా వస్తాయి. అదేవిధంగా వీటికి కూడా వస్తాయి. చూడండి, నేను చెప్తాను. ఐ కెన్ బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేస్తూ ఉండగలను, నేను ఆ పనిని చేస్తూ ఉండగలను. కెన్ ఐ బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పనిని చేస్తూ ఉండగలనా? ఐ కెనాట్ బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేస్తూ ఉండలేను. కాంట్ ఐ బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని చేస్తూ ఉండలేనా? హౌ కెన్ ఐ బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని అలా చేస్తూ ఉండగలను. వేర్ కెన్ ఐ బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని ఎక్కడ చేస్తూ ఉండగలను. వెన్ కెన్ ఐ బీ డూయింగ్ దట్ వర్క్, నేను ఆ పని ఎప్పుడు చేస్తూ ఉండగలను. సో అంతేనండి, దీనికి డిఫరెన్స్. మీరు ఇక్కడ చేస్తూ ఉండగలను అనే మీరు ఒక చిన్న దాన్ని ఏమంటారంటే షార్ట్కట్ మైండ్లో పెట్టుకుంటే సో ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు దీనికి వద్దాం. ఐ కెన్ బీ లైక్ యూ, నేను నీలాగా ఉండగలను. యూ కెన్ బీ లైక్ మీ, నువ్వు నాలా ఉండగలవు. హీ కెన్ బీ లైక్ యూ, అతను నీలాగా ఉండగలడు. దే కెన్ బీ లైక్ యూ, వారు నీలా ఉండగలరు. దీని ముందు తీసుకొస్తే కెన్ ఐ బీ లైక్ యూ, నేను నీలా ఉండగలనా? ఐ కాంట్ బీ లైక్ యూ, నేను నీలాగా ఉండలేను, నాలాగే నేను ఉండగలను. కాంట్ ఐ బీ లైక్ యూ, నేను నీలాగా ఉండలేనా? సో ఇలా మనం క్వశ్చన్ ఫార్మ్స్ దీన్ని కూడా యాడ్ చేయొచ్చు. దీన్ని కూడా మనం క్వశ్చన్స్ అనేవి మనం చాలా ఈజీగా ఫామ్ చేయొచ్చండి. చూడండి, ఇక్కడ హౌ కెన్ ఐ బీ లైక్ యూ, నేను నీలాగా ఎలా ఉండగలను. వేర్ కెన్ ఐ బీ లైక్ యూ, నేను ఎక్కడ నీలా ఉండగలను. వెన్ కెన్ ఐ బీ లైక్ యూ, నేను ఎప్పుడు నీలా ఉండగలను. ఇలా మనం జనరల్గా తెలుగులో వాడతాం. సో ఇలాంటి మటుగా సో ఈ కెన్ అనేది అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, సింగ్ అంటే ఏంటి, పాడుట. ఇక్కడ వచ్చేసరికి పాడగలను. సో అంతే, మామూలుగా అయితే పాడుట, ఇక్కడికి వచ్చేసరికి పాడగలను. సో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మనకి కెన్ అనే క్లాస్ ఆల్రెడీ మనకి డే 6లో మనం చెప్పేసుకున్నాము కనుక సో ఒకసారి ఒక సెంటెన్స్ చెప్తాను, మిగతా అన్నీ కూడా ఇవి మనం చూద్దాం. ఐ కెన్ సింగ్ ఏ సాంగ్, నేను పాడగలను. యూ కెన్ సింగ్ ఏ సాంగ్, నువ్వు పాడగలవు. వీ కెన్ సింగ్ ఏ సాంగ్, వారు పాడగలరు. మనం పాడగలము. దే కెన్ సింగ్ ఏ సాంగ్, వారు పాడగలరు. సో ఇది మీకు అంతా తెలుసు. ఇప్పుడు సింగ్ అనేది ఇప్పుడు దీనికి యూజ్ చేద్దాం. ఐ కెన్ బీ సింగింగ్ ఏ సాంగ్, నేను పాట పాడుతూ ఉండగలను. ఇక్కడ చూడండి, చేస్తూ ఉండగలను, పాడుతూ ఉండగలను. అంతే, ఇక్కడ చేస్తూ ఉండగలను, ఇక్కడ పాట పాడుతూ ఉండగలను. యూ కెన్ బీ సింగింగ్ ఏ సాంగ్, కెన్ బీ వచ్చిన తర్వాత కంపల్సరీగా మీకు ఇంక్ ఫామ్ అనేది మైండ్లోకి వచ్చేయండి. ఇంక్ ఫామ్ మైండ్లోకి వస్తే చాలా ఈజీ. యూ కెన్ బీ సింగింగ్ ఏ సాంగ్, నువ్వు పాట పాడుతూ ఉండగలవు. వీ కెన్ బీ సింగింగ్ ఏ సాంగ్, మనం పాట పాడుతూ ఉండగలము. పాట కాకుండా పాటలు పాడతాం. వీ కెన్ బీ సింగింగ్ సాంగ్స్, మనం పాటలు పాడుతూ ఉండగలము. దే కెన్ బీ సింగింగ్ సాంగ్,
వారు పాటలు పాడుతూ ఉండగలరు. హీ కెన్ బి సింగింగ్ సాంగ్, హీ కెన్ బి సింగింగ్ ఏ సాంగ్, అతను పాట పాడుతూ ఉండగలడు. షీ కెన్ బి సింగింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడుతూ ఉండగలదు. షీ కెన్ బి, ఇట్ కెన్ బి సింగింగ్ సాంగ్, ఇది పాట పాడుతూ ఉండగలదు. రవి కెన్ బి సింగింగ్ ఏ సాంగ్, రవి పాట పాడుతూ ఉండగలడు. చాలా ఈజీ అండి. సో దీని క్వశ్చన్స్ కూడా మనం ఎలా వేయాలో తెలుసు. హౌ కెన్ బి యూ సింగింగ్ ఏ సాంగ్, నువ్వు పాట పాడుతూ ఎలా ఉండగలవు. వేర్ కెన్ బి యూ సింగింగ్ ఏ సాంగ్, నువ్వు ఎక్కడ పాట పాడుతూ ఉండగలవు. వేర్ కెన్ యూ బీ సింగింగ్ సాంగ్ అని కూడా అనొచ్చు, వేర్ కెన్ బి యూ సింగింగ్ ఏ సాంగ్ అని కూడా అనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్లే అంటే ఆడుట. ఐ కెన్ బీ ప్లేయింగ్ ఏ గేమ్, నేను ఆట ఆడుతూ ఉండగలను. ఐ కెన్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఐ కెన్ బీ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడుతూ ఉండగలను. యూ కెన్ బీ ప్లేయింగ్ చెస్, నువ్వు చెస్ ఆడుతూ ఉండగలవు. వీ కెన్ బీ ప్లేయింగ్ టెన్నిస్, మనము టెన్నిస్ ఆడుతూ ఉండగలము. దే కెన్ బీ ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడుతూ ఉండగలరు. హీ కెన్ బీ ప్లేయింగ్ చెస్, అతను చెస్ ఆడుతూ ఉండగలడు. షీ కెన్ బీ ప్లేయింగ్ గేమ్స్, ఆమె ఆటలు ఆడుతూ ఉండగలదు. ఇట్ కెన్ బీ ప్లేయింగ్, ఇది ఆటలు ఆడుతూ ఉండగలదు. రవి కెన్ బీ ప్లేయింగ్ క్యారమ్స్, రవి క్యారమ్స్ ఆడుతూ ఉండగలడు. అంతేనండి. సో ఇక్కడ మనకి ఈ ఒక్క స్ట్రక్చర్ మనకు మైండ్లో వెళ్ళిపోతే ఈజీగా ఫామ్ చేయొచ్చు. దీని మీద క్వశ్చన్స్ ఇస్తాను కదా, డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, రాయండి, మీ యొక్క టాలెంట్ చూపించండి. సో ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెర్బ్కి వెళ్దాం. రైట్ అంటే రాయుట. ఐ కెన్ బీ రైటింగ్ 10 notes, నేను 10 నోట్స్లు రాస్తూ ఉండగలను. యూ కెన్ బీ రైటింగ్ 100 notes, నువ్వు 100 నోట్స్లు రాస్తూ ఉండగలవు. వీ కెన్ బీ రైటింగ్ 1000 notes, మనము 1000 నోట్స్లు రాస్తూ ఉండగలము, ఎందుకంటే మనము చాలామంది ఉన్నాం. దే కెన్ బీ రైటింగ్ డ్రాయింగ్ బుక్స్, వారు డ్రాయింగ్ బుక్స్ రాస్తూ ఉండగలరు. హీ కెన్ బీ రైటింగ్ స్టోరీ, అతను స్టోరీ రాస్తూ ఉండగలడు, ఎందుకంటే అతనికి మంచి ఆలోచనలు వస్తాయి కనుక స్టోరీస్ రాస్తూ ఉండగలడు అన్నమాట. షీ కెన్ బీ రైటింగ్ నావెల్స్, ఆమె నావెల్స్ రాస్తూ ఉండగలదు. ఇట్ కెన్ బీ రైటింగ్, ఇది రాస్తూ ఉండగలదు. రవి కెన్ బీ రైటింగ్ ఏ స్టోరీ టు హెర్, ఆమెకు రవి స్టోరీ రాస్తూ ఉండగలడు, అంటే అలా రాస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ స్పీక్ మాట్లాడుట. ఐ కెన్ బీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండగలను. యూ కెన్ బీ స్పీకింగ్ ఇన్ హిందీ, నువ్వు హిందీ మాట్లాడుతూ ఉండగలవు. వీ కెన్ బీ స్పీకింగ్ తమిళ్, మనం తమిళ్ మాట్లాడుతూ ఉండగలము. దే కెన్ బీ స్పీకింగ్ తమిళ్, వారు తమిళ్ మాట్లాడుతూ ఉండగలరు. హీ కెన్ బీ స్పీకింగ్ ఇన్ కన్నడ, అతను కన్నడలో మాట్లాడుతూ ఉండగలడు. షీ కెన్ బీ స్పీకింగ్ ఇన్ హిందీ, ఆమె హిందీ మాట్లాడుతూ ఉండగలదు. ఇట్ కెన్ బీ స్పీకింగ్, ఇది మాట్లాడుతూ ఉండగలదు. రవి కెన్ బీ స్పీకింగ్ ఇన్ తమిళ్, రవి తమిళ్లో మాట్లాడుతూ ఉండగలడు. నెక్స్ట్ ఈట్ అంటే తినుట. ఐ కెన్ బీ ఈటింగ్ 10 bananas, నేను 10 అరటిపళ్ళను తింటూ ఉండగలను. యూ కెన్ బీ ఈటింగ్ బిర్యానీ, దమ్ బిర్యానీ, నువ్వు దమ్ బిర్యానీ తింటూ ఉండగలవు. వీ కెన్ బీ ఈటింగ్ చపాతీ, మనం చపాతీలు తింటూ ఉండగలము. దే కెన్ బీ ఈటింగ్ పరోటాస్, వారు పరోటాస్ తింటూ ఉండగలరు. హీ కెన్ బీ ఈటింగ్ బిర్యానీ, అతను బిర్యానీ తింటూ ఉండగలడు. షీ కెన్ బీ ఈటింగ్ పానీపూరి, ఆమె పానీపూరి తింటూ ఉండగలదు. ఇట్ కెన్ బీ ఈటింగ్, ఇది తింటూ ఉండగలదు. రవి కెన్ బీ ఈటింగ్ బిర్యానీ ఇన్ నైట్, సో రాత్రిపూట రవి బిర్యానీ తింటూ ఉండగలడు. నెక్స్ట్ రన్ అంటే పరిగెట్టుట. ఐ కెన్ బీ రన్నింగ్ ఇన్ నైట్ టైం, నేను రాత్రిపూట పరిగెడుతూ ఉండగలను. యూ కెన్ బీ రన్నింగ్, నువ్వు పరిగెడుతూ ఉండగలవు. వీ కెన్ బీ రన్నింగ్, మనం పరిగెడుతూ ఉండగలము. దే కెన్ బీ రన్నింగ్, వారు పరిగెడుతూ ఉండగలరు. హీ కెన్ బీ రన్నింగ్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం పూట పరిగెడుతూ ఉండగలడు. షీ కెన్ బీ రన్నింగ్, ఆమె పరిగెడుతూ ఉండగలదు. ఇట్ కెన్ బీ రన్నింగ్, ఇది పరిగెడుతూ ఉండగలదు. రవి కెన్ బీ రన్నింగ్, సో రవి పరిగెడుతూ ఉండగలడు. నెక్స్ట్ వాక్ అంటే నడుచుట. ఐ కెన్ బీ వాకింగ్ ఆన్ స్ట్రీట్స్, నేను వీధుల్లో నడుస్తూ ఉండగలను. యూ కెన్ బీ వాకింగ్ ఆన్ ద రోడ్, నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉండగలవు. వీ కెన్ బీ వాకింగ్ ద పార్క్, మనం పార్క్లో నడుస్తూ ఉండగలము. దే కెన్ బీ వాకింగ్ ఆన్ హిల్, వారు కొండ మీద నడుస్తూ ఉండగలరు. హీ కెన్ బీ వాకింగ్, అతను నడుస్తూ ఉండగలడు. షీ కెన్ బీ వాకింగ్, ఆమె నడుస్తూ ఉండగలదు. ఇట్ కెన్ బీ వాకింగ్, ఇది నడుస్తూ ఉండగలదు. రవి కెన్ బీ వాకింగ్
ఇన్ నైట్ టైం. రవి రాత్రిపూట్ల నడుస్తూ ఉండగలడు. నెక్స్ట్ స్విమ్. స్విమ్ అంటే ఈదుట. ఐ కెన్ బీ స్విమ్మింగ్. నేను ఈత ఈదుతూ ఉండగలను. యూ కెన్ బీ స్విమ్మింగ్. నువ్వు ఈదుతూ ఉండగలవు. వీ కెన్ బీ స్విమ్మింగ్. మనం ఈదుతూ ఉండగలము. దే కెన్ బీ స్విమ్మింగ్. వారు ఈదుతూ ఉండగలరు. హీ కెన్ బీ స్విమ్మింగ్. అతను ఈదుతూ ఉండగలడు. సీ కెన్ బీ స్విమ్మింగ్. ఆమె ఈదుతూ ఉండగలదు. ఇట్ కెన్ బీ స్విమ్మింగ్. ఇది ఈదుతూ ఉండగలదు. రవి కెన్ బీ స్విమ్మింగ్ ఇన్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్లో రవి ఈదుతూ ఉండగలడు. నెక్స్ట్ పే. పే అంటే ఇచ్చుట, అంటే డబ్బులు పే చేయటం అన్నమాట. ఐ కెన్ బీ పేయింగ్. నేను డబ్బులు పే చేస్తూ ఉండగలను. యూ కెన్ బీ పేయింగ్ మనీ. సో నువ్వు డబ్బులు పే చేస్తూ ఉండగలవు. వీ కెన్ బీ పేయింగ్. సో మనం డబ్బులు పే చేస్తూ ఉండగలము. దే కెన్ బీ పేయింగ్. దే కెన్ బీ పేయింగ్ అటెన్షన్ ఆన్ క్లాస్. వారు క్లాస్ మీద అటెన్షన్ పే చేస్తూ ఉండగలరు. హీ కెన్ బీ పేయింగ్. హీ కెన్ బీ పేయింగ్ మనీ. అతను డబ్బులు పే చేస్తూ ఉండగలడు. సీ కెన్ బీ పేయింగ్. ఆమె డబ్బులు పే చేస్తూ ఉండగలదు. ఇట్ కెన్ బీ పేయింగ్. ఇది పే చేస్తూ ఉండగలదు. రవి కెన్ బీ పేయింగ్ అమౌంట్. రవి అమౌంట్ పే చేస్తూ ఉండగలడు. నెక్స్ట్ సెల్. సెల్ అంటే ఏంటి? అమ్ముట. ఐ కెన్ బీ సెల్లింగ్ మై న్యూ సెల్. నేను నా కొత్త సెల్ని అమ్ముతూ ఉండగలను. యూ కెన్ బీ సెల్లింగ్ యువర్ ఓల్డ్ బుక్స్. నువ్వు నీ యొక్క పాత బుక్స్ను అమ్ముతూ ఉండగలవు. వీ కెన్ బీ సెల్లింగ్ అవర్ టీవీ. మన యొక్క టీవీని మనం అమ్ముతూ ఉండగలము. దే కెన్ బీ సెల్లింగ్ దేర్ ఐటమ్స్. వాళ్ళ యొక్క ఐటమ్స్ను వారు అమ్ముతూ ఉండగలరు. హీ కెన్ బీ సెల్లింగ్ హిస్ వాచ్. అతని యొక్క వాచ్ను అతను అమ్ముతూ ఉండగలడు. సీ కెన్ బీ సెల్లింగ్ హర్ మేకప్ కిట్. ఆమె యొక్క మేకప్ కిట్ను అమ్ముతూ ఉండగలదు. ఇట్ కెన్ బీ సెల్లింగ్. ఇది అమ్ముతూ ఉండగలదు. రవి కెన్ బీ సెల్లింగ్ హిస్ ఐటమ్స్. అతని యొక్క ఐటమ్స్ని రవి అమ్ముతూ ఉండగలడు. సో ఈ విధంగా 10 వెబ్స్ అయ్యాయి. అంటే ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఇది నేర్చుకున్నాము. ఇప్పుడు కెన్ బీ. ఇక్కడ ఏంటంటే మనకి కెన్ బీ తర్వాత మనకి నౌన్ రావచ్చు, లేదంటే యాడ్జెక్టివ్ రావచ్చు. సో ఏదైనా రావచ్చు. మనకి ఇక్కడ వెర్బ్ అయితే రాదండి, ఎందుకంటే కెన్ బీ అనేదే వెర్బ్, మెయిన్ వెర్బ్. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఉండగలదు. సో ఏదైనా అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఐ కెన్ బీ. నేను ఉండగలను. యూ కెన్ బీ. నువ్వు ఉండగలవు. వీ కెన్ బీ. మనము ఉండగలము. దే కెన్ బీ. వారు ఉండగలరు. హీ కెన్ బీ. అతను ఉండగలడు. సీ కెన్ బీ. ఆమె ఉండగలదు. ఇట్ కెన్ బీ. ఇది ఉండగలదు. రవి కెన్ బీ. రవి ఉండగలడు. ఇప్పుడు దానికి ఏదైనా నౌన్స్ కానీ లేదంటే యాడ్జెక్టివ్స్ కానీ ఏదైనా అడ్వర్బ్స్ కానీ మనం పెడితే ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఐ కెన్ బీ లైక్ యూ. నేను నీలా ఉండగలను. ఐ కెన్ బీ లైక్ సీఎం. నేను సీఎంలా ఉండగలను. ఐ కెన్ బీ పిఎం. నేను పిఎంలా ఉండగలను. ఐ కెన్ బీ యాక్టర్. ఐ కెన్ బీ లైక్ యాక్టర్. నేను హీరోలా ఉండగలను. యూ కెన్ బీ లైక్ మీ. నువ్వు నాలా ఉండగలవు. యూ కెన్ బీ యువర్ ఫాదర్. నువ్వు నీ తండ్రిలా ఉండగలవు. వీ కెన్ బీ లైక్ దట్. మనం దానిలా ఉండగలము. దే కెన్ బీ హీరోస్. వారు హీరోస్లా ఉండగలరు. హీ కెన్ బీ లైక్ హీరో. అతను హీరోలా ఉండగలడు. సీ కెన్ బీ లైక్ హీరోయిన్. ఆమె హీరోయిన్లా ఉండగలదు. ఇట్ కెన్ బీ లైక్ దట్. ఇది దానిలా ఉండగలదు. రవి కెన్ బీ లైక్ సుమన్. రవి సుమన్లా ఉండగలడు. సో దీనికి మన క్వశ్చన్ ఫామ్స్ చేయొచ్చు. చూడండి. ఐ కెన్ బీ లైక్ యూ. నేను నీలా ఉండగలను. కెన్ ఐ బీ లైక్ యూ. నేను నీలా ఉండగలనా? ఐ కాంట్ బీ లైక్ యూ. నేను నీలా ఉండలేను. కాంట్ ఐ బీ లైక్ యూ. నేను నీలా ఉండలేనా? హౌ కెన్ ఐ బీ లైక్ యూ. నేను ఇలా ఎలా ఉండగలను? సో మనం సెంటెన్స్ అని బాగా ఫామ్ చేయొచ్చండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూ కెన్ బీ లైక్ మీ. నువ్వు నాలా ఉండగలవు. కెన్ యూ బీ లైక్ మీ. నువ్వు నాలా ఉండగలవా? యూ కాంట్ బీ లైక్ మీ. నువ్వు నాలా ఉండలేవు. కాంట్ యూ బీ లైక్ మీ. నువ్వు నాలా ఉండలేవా? హౌ కాంట్ యూ లైక్ మీ. నువ్వు నాలా ఎందుకు ఉండలేవు? హౌ కెన్ యూ లైక్ మీ. హౌ కెన్ యూ బీ లైక్ మీ. నువ్వు నాలా ఎలా ఉండగలవు? సో ఇలా మనం సెంటెన్స్ ఫామ్ చాలా ఈజీగా అండి ఇది కెన్ బీ. సో అదేవిధంగా మనకి ప్రతి హెల్పింగ్ వెబ్స్కి మనకి ఈ విధంగా వస్తాయి. నేను అయితే అన్నీ చెప్పను, కొన్నే చెప్తాను, ఎందుకంటే మనకి అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి కంబైన్డ్ సెంటెన్స్ ఎక్కువ నేర్చుకోవాలి కనుక. సో ఇవి ఒక 4 మాత్రమే చెప్తాను. మిగతా అన్నీ కూడా ఎన్నైతే హెల్పింగ్ వెబ్స్ ఉన్నాయో అవన్నిటి కూడా మీరు బీ యాడ్ చేసి నెక్స్ట్ బీ ఇంగ్ ఫామ్ యాడ్ చేసి నేర్చుకోండి. సో ఈరోజు క్లాస్ అయితే ఇదండి. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ అయితే కింద నేస్తున్నాను డిస్క్రిప్షన్లో. అది రాసి నాకు ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ పంపించండి. ఎవరైతే విన్ అవుతారో ఎంతమంది అయితే అంతమంది వారి యొక్క నేమ్స్ నెక్స్ట్ వీడియోలో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీకు
ఈ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత మనకి గ్రామర్ ఉంటుంది. 21 డేస్లోనే గ్రామర్, మొత్తం ఇంగ్లీష్లోని గ్రామర్ అంతా నేను చెప్పేస్తాను 21 రోజుల్లోనే మాత్రమే. మీరు ఎక్కడ కూడా వెళ్లకుండా 21 రోజుల్లోనే ఈ ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మీరు మొత్తం గ్రామర్ అంతా వచ్చేస్తుంది. సో బేసిక్ లెవెల్ కంప్లీట్ అయ్యి, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ అయ్యి, గ్రామర్ కంప్లీట్ అయ్యి, ఇంగ్లీష్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారండి. మీరు ఎవరితోనైనా సరే, ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్తో అయినా సరే ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మనకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.